ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో రాహుగ్రహం పంచభావన ఉంటే ఏ ఫలితాలు ఇవ్వగలరు అనే విషయాన్ని చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం గ్రహ కలయికల్లో ఈ శని కుజుల యొక్క కలయిక అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకుందాము. ముందుగా ఈ రెండు గ్రహాలు సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు కాబట్టి ఈ రెండు గ్రహాలు కలవడం అనేది బేసికల్గా అంత మంచి విషయం కాదని చెప్పొచ్చు. ఈ ప్లేస్మెంట్ అనేది ఉపచయ స్థానాల్లో కనుక ఉన్నట్లయితే ముందుగా దీనివల్ల ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ అనేవి వచ్చినప్పటికీ తర్వాత నెమ్మదిగా సక్సెస్ అవుతారనమాట. ఇంకా కేంద్ర స్థానాన్ని మనం సుఖ స్థానాలకు తీసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే ఇటువంటి కేంద్ర స్థానంలో ఈ ప్లేస్మెంట్ అనేది అసలు పనికిరాదు. ఇంకా కోణ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆ ప్లేస్మెంట్ అనేది కొంతవరకు అయినా యోగిస్తుంది, కానీ ఆ భావానికి సంబంధించిన కారకత్వం అనేది కొద్దిగా దెబ్బతినే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ ప్లేస్మెంట్ కారణంగా వచ్చే ఫలితాలు అనేవి అటు పాజిటివ్ ఉన్నాయి అండ్ అలాగే నెగిటివ్ కూడా ఉన్నాయి. ఎక్కువగా మనకి ఆ వచ్చే ఫలితాలు అనేవి పాజిటివ్గా ఉంటాయా లేకపోతే నెగిటివ్గా ఉంటాయా అనే విషయం అనేది మీరు గురుపాలత లగ్నం అయిందా లేకపోతే శనిపాలత లగ్నం అయిందా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు గ్రహాల్లో ఏ గ్రహానికి ఎక్కువ బలం ఉంది అంటే శని గ్రహం బలంగా ఉన్నాడా లేకపోతే కుజగ్రహం బలంగా ఉన్నాడా, ఆ రెండు గ్రహాలు ఎన్ని డిగ్రీలో ప్లేస్ అయినాయి అంటే అలాగే ఆ రెండు గ్రహాలకి స్థాన బలం అనేది ఏ విధంగా ఉంది, ఏదైనా గ్రహం అనేది దిగ్బలం పొందిందా, నవాంశలో కూడా ఈ రెండు గ్రహాల మధ్య ఏదైనా సంబంధం అనేది వచ్చిందా అని ఇన్ని విషయాలు మనం ఆధారంగా చేసుకున్న తర్వాత మాత్రమే మీ లగ్నానికి ఈ కాంబినేషన్ అనేది పాజిటివ్గా పనిచేస్తుందా లేకపోతే నెగిటివ్గా పనిచేస్తుందా అనే విషయాన్ని మనం ఫైనలైజ్ చేయాలన్నమాట. మీది కనుక ఒకవేళ గురుపాలత లగ్నాలైన మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మీన ఈ లగ్నాలు కనుక అయినట్లయితే ఈ కుజ శని గ్రహాల్లో కుజగ్రహానికి ఎక్కువగా బలం అనేది ఉండాలి. అంటే శని గ్రహం కన్నా కుజగ్రహానికి స్థాన బలం ఎక్కువ ఉండాలి. ఇక డిగ్రీ విషయంలో కూడా తక్కువ డిగ్రీలో కుజగ్రహం ఉండాలన్నమాట. ఈ విధంగా ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే ఆ రెండు గ్రహాలు తక్కువ డిగ్రీలో కలిసినా కూడా అక్కడ గ్రహ యుద్ధం ఏర్పడినప్పటికీ కుజగ్రహం అక్కడ తక్కువ డిగ్రీలో బలంగా ఉన్నాడు కాబట్టి అక్కడ కుజగ్రహం శని గ్రహాన్ని డామినేట్ చేసి పాజిటివ్గా రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్గా మీది శనిపాలత లగ్నాలైన వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు కనుక అయినట్లయితే అప్పుడు ఈ రెండు గ్రహాల్లో ఎక్కువగా శని గ్రహానికి బలం అనేది ఉండాలి. అంటే శని గ్రహానికి అనుకూలంగా అక్కడ స్థాన బలం అనేది ఉండి శనిగ్రహం అక్కడ కుజగ్రహం కన్నా తక్కువ డిగ్రీలో కనుక ప్లేస్ అయినట్లయితే మీ లగ్నానికి శుభగ్రహం అక్కడ బలంగా ఉన్నాడు కాబట్టి అక్కడ గ్రహ యుద్ధం జరిగినప్పటికీ శనిగ్రహం కుజగ్రహాన్ని డామినేట్ చేసి రిజల్ట్స్ అనేవి పాజిటివ్ వచ్చేలా చేస్తాడు అనమాట. ఈ కాంబినేషన్ వల్ల ఆ పర్సన్స్ అనే వాళ్ళు బాగా కష్టపడే వ్యక్తులుగా ఉంటారని చెప్పొచ్చు. కుజగ్రహానికి ఆయన అనుకున్న పని అనేది చాలా తొందరగా ఇమీడియట్గా అయిపోవాలి, కానీ శనిగ్రహం మాత్రం ఆయన అనుకున్న పని అనేది కొంచెం డిలే అయినా పర్వాలేదు కానీ అది మాత్రం పర్ఫెక్ట్గా అవ్వాలనే ఉద్దేశం కలిగి ఉంటాడు కాబట్టి సో బేసికల్గా ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళు చేసే పనిలో ఈ గ్రహాల యొక్క ఆపోజిట్ ఎనర్జీ వల్ల ప్రతి విషయానికి బాగా టెన్షన్ పడేదానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ అలాగే కుజగ్రహానికి ఎక్కువగా ధైర్య సాహసాలు అనేవి ఉంటాయి కాబట్టి సో ఎంతటి రిస్క్ ఉన్న పని అయినా చేయడానికి సిద్ధపడతారు. కానీ శనిగ్రహం దానికి వ్యతిరేకంగా పనిచేసి నీ కెపాసిటీ అనేది ఇంతవరకు మాత్రమే ఉంది, నువ్వు ఇంతకు మించి చేయలేవని చెప్పడం జరుగుతుంది. ఫైనల్గా ఈ రెండు గ్రహాల యొక్క క్యారెక్టర్ అనేది ఈ విధంగా ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి అక్కడ గ్రహ యుద్ధం అనేది జరిగిన తర్వాత ఆ రెండు గ్రహాల్లో ఏ గ్రహానికి స్థానబలం అనేది ఎక్కువ ఉంది అండ్ అలాగే ఏ గ్రహం బేసికల్గా తక్కువ డిగ్రీస్లో ఉంది అనే విషయాన్ని ఆధారంగా చేసుకుని ఒక గ్రహం మాత్రమే అక్కడ గ్రహ యుద్ధంలో గెలవడం అనేది జరుగుతుంది. మీ లగ్నానికి ఈ శని కుజ గ్రహాల్లో ఏ గ్రహం శుభుడుగా ఉంటాడో ఆ గ్రహం అనేది గ్రహ యుద్ధంలో కనుక గెలిచినట్లయితే మీకు ఈ కాంబినేషన్ వల్ల వచ్చే ఫలితాలు అనేవి పాజిటివ్గా ఉంటాయి. అలా కాకుండా ఏదైనా పాపగ్రహం అనేది గ్రహ యుద్ధంలో కనుక గెలిచి మీ శుభగ్రహాన్ని కనుక ఆయన ప్రభావితం కనుక చేస్తున్నట్లయితే దీని కారణంగా మీరు చేసే పనిలో విపరీతమైన స్ట్రెస్ అండ్ టెన్షన్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. బేసికల్గా అక్కడ మీ లగ్నానికి పాపగ్రహం బలంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏ భావంలో అయితే ప్లేస్ అవుతారో ఆ భావానికి సంబంధించిన కారకత్వం అనేది దెబ్బతినే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా దశమ భావంలో కనుక ఈ ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే ఉద్యోగంలో చాలా ఇబ్బందులు అనేవి ఉండొచ్చు, కెరీర్లో ఎక్కువగా హార్డ్ వర్క్ తప్పించి గ్రోత్ అండ్ సాటిస్ఫాక్షన్ అనేది లేకపోవడం అవ్వచ్చు. అండ్ అలాగే సప్తమంలో కనుక ప్లేస్ అయినట్లయితే మ్యారేజ్లో బాగా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. కానీ కొన్ని రాసుల్లో మీ లగ్నం ఏదైనప్పటికీ ఈ కాంబినేషన్ అనేది పాజిటివ్గా పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఆ రాశులు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఈ విధంగా ఈ ప్లేస్మెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరికైనా మకర రాశిలో కనుక ఉన్నట్లయితే మీది ఏ లగ్నం అయినప్పటికీ ఈ ప్లేస్మెంట్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేసేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మకరంలో కుజుడు ఉచ్చస్థితిని పొందుతాడు అండ్ అలాగే శనిగ్రహానికి అది స్వక్షేత్రం అవుతుంది కాబట్టి ఆ రెండు గ్రహాలకి అది పాజిటివ్ ప్లేస్మెంట్ కాబట్టి సో ఆ రెండింటి మధ్య డిగ్రీస్ మనం కన్సిడర్ చేయక్కర్లేదు. గ్రహ యుద్ధం అనే కాన్సెప్ట్ని కూడా ఇక్కడ మనం అప్లై చేయక్కర్లేదు అన్నమాట. ఎందుకంటే ఒకవేళ అక్కడ గ్రహ యుద్ధం జరిగి ఈ రెండు గ్రహాల్లో మీ లగ్నానికి పాపగ్రహం బలంగా ఉండి గ్రహ యుద్ధంలో గెలిచినప్పటికీ
ఉచ్చ స్థానంలో ఉన్న గ్రహాలు మాక్సిమం పాజిటివ్ గానే పనిచేస్తారు కాబట్టి మనకి ప్లేస్మెంట్ వల్ల ఏమాత్రం ఇబ్బంది అనేది ఉండదు. ఇటువంటి ప్లేస్మెంట్ అనేది ఎవరికైనా లగ్నంలో కానీ దశమంలో కానీ ఫామ్ అయినట్లయితే అది చాలా బ్రహ్మాండమైన యోగంగా మనం చెప్పొచ్చు. దీని కారణంగా ఆ పర్సన్స్ అనే వాళ్ళకి చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు లభించి మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా గ్రహం కనుక స్వక్షేత్రంలో కానీ ఉచ్చరాశుల్లో కానీ ఉండి ఒకవేళ వక్రించినట్లయితే నెగిటివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మకర రాశిలో ఈ శని కుజ గ్రహాల యొక్క కలయిక అనేది ఉన్నప్పటికీ ఈ రెండు గ్రహాల్లో ఏ గ్రహం వక్రించకపోవడం అనేది చాలా మంచి విషయం అన్నమాట. ఇక మేషరాశి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మేషం అనేది కుజగ్రహానికి స్వక్షేత్రం అవుతుంది, శని గ్రహానికి నీచ స్థితి అవుతుంది. కాబట్టి స్పెషల్గా ఈ ప్లేస్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది. కుజగ్రహం అక్కడ బేసికల్గా స్వక్షేత్రంలో ఉండి ఎక్కువగా బలంగా ఉన్నాడు కాబట్టి సో ఇక్కడ మేషంలో ఈ ప్లేస్మెంట్ అనేది ఎక్కువగా గురుపాత లగ్నాలు బాగా యోగిస్తుంది. ఇక శనిపాత లగ్నాల వారి విషయానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ శనికి ఇక్కడ నీచభంగ రాజయోగం అనేది ఫామ్ అయింది కాబట్టి సో ఈ ప్లేస్మెంట్ అనేది యోగిస్తుంది. కానీ ముందుగా మనకి నెగిటివ్గా పనిచేసిన తర్వాత మాత్రమే ఆ ప్లేస్మెంట్ అనేది చివరిగా పాజిటివ్గా పనిచేస్తుంది అన్నమాట. అలాగే తులారాశిలో శని గ్రహం ఉచ్చ స్థితిని పొందుతాడు. ఇక కుజగ్రహానికి అది శత్రుభావం అవుతుంది కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది ఎక్కువ శాతం శనిపాత లగ్నాల వారికి పాజిటివ్గా పనిచేస్తుంది. ప్రధానంగా ఈ టాపిక్లో మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు గ్రహాల మధ్య డిగ్రీల తేడా అనేది ఎంత ఉంది అనే విషయాన్ని మనం చూడాలి. ఈ రెండు గ్రహాల మధ్య డిగ్రీల తేడా అనేది 5 డిగ్రీలు లేకపోతే అంతకన్నా తక్కువ కనుకున్నట్టయితే ఈ కాంబినేషన్ చాలా బలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. దీని కారణంగా అక్కడ గ్రహ యుద్ధం అనేది బలంగా జరిగి ఒక గ్రహం అనేది సంపూర్ణంగా గ్రహ బలాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది అనమాట. మీది ఏ లగ్నం అయినప్పటికీ ఆ బలాన్ని కోల్పోయిన గ్రహం అనేది ఏ స్థానాలకి ఆధిపత్యం వహిస్తుందో ఆ ఆధిపత్యం అనేది దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కుజగ్రహం బలాన్ని సంపూర్ణంగా కోల్పోయి ఆయనకి చతుర్థాధిపత్యం కనుక వచ్చినట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్తో రిలేషన్ అనేది అసలు సరిగ్గా ఉండకపోవచ్చు, లేకపోతే మదర్ నుంచి వచ్చే ఆ కేరింగ్ అండ్ సపోర్ట్ అనేది లేకపోవడం, వాళ్ళకి సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, ప్రాపర్టీస్ కొనాలన్నా, లేకపోతే ఏదైనా వెహికల్స్ కొనాలన్నా ఇవన్నీ వీళ్ళకి నెగిటివ్గా పనిచేయడం వచ్చు, లేకపోతే సొంత ఊళ్ళో కానీ సొంత ఇంట్లో కానీ ఉండలేకపోవడం వచ్చు. ఇటువంటి నెగిటివ్ కారకత్వాలు అనేవి వస్తాయి కాబట్టి సో ఏ రెండు గ్రహాలు తక్కువ డిగ్రీలో కలవడం అనేది అంత మంచి విషయం కాదనమాట. ఒకవేళ ఈ ప్లేస్మెంట్ అనేది ఉన్నప్పటికీ మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్లే మీ లగ్నానికి శుభగ్రహం ఆ గ్రహ యుద్ధంలో గెలిచి బలంగా ఉండడం చాలా వరకు మంచి విషయం అనమాట. ఇక సెకండ్ సినారియోకి వచ్చినట్లయితే ఇక్కడ ఈ రెండు గ్రహాల మధ్య డిగ్రీల తేడా అనేది 10 డిగ్రీలు అంతకన్నా తక్కువ కనుక ఉన్నట్లయితే ఈ కాంబినేషన్ అనేది బలంగా కాకుండా యావరేజ్గా పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ శని కుజ గ్రహాల మధ్య డిగ్రీల తేడా అనేది 10 డిగ్రీల కన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే అసలు ఈ కాన్సెప్ట్ అనేది అసలు అప్లికబుల్ కాదు. ఆ రెండు గ్రహాలు ఒకే రాశిలో బాగా దూరంగా ఉన్నారు కాబట్టి ఆ రెండు గ్రహాల మధ్య ఎటువంటి గ్రహ యుద్ధం అనేది జరగదు. సో అల్టిమేట్గా గ్రహ యుద్ధం అనేది జరగదు కాబట్టి ఏ గ్రహం అనేది అక్కడ బలహీనంగా ఉండదు. సో ఏ గ్రహానికి ఆ గ్రహం అక్కడ ఇండివిజువల్గా రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక చివరిగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ టాపిక్ని మనం ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ కర్కాటక లగ్నం తీసుకుని ఈ రెండు గ్రహాన్ని ధనుసులో తీసుకున్నాను. ఈ లగ్నానికి కేంద్ర కోణాధిపత్యం అనేది కుజగ్రహానికి రావడం వల్ల ఆయన అక్కడ యోగకారకుడు అవుతాడు. ఇక శని గ్రహానికి సప్తమ అష్టమాధిపత్యం రావడం వల్ల ఆయన పాపగ్రహం అవుతాడు. ఇక కుజగ్రహం విషయానికి వచ్చినట్లయితే లగ్నానికి యోగకారకమైన గ్రహం వెళ్ళి ఇటువంటి దుస్థానంలో ఉండడం అనేది అంత మంచి విషయం కాదు. ఏదేమైనా ఇక్కడ పాజిటివ్ విషయం ఏంటంటే ఈ లగ్నానికి శుభుడైన కుజగ్రహానికి స్థానబలం అనేది పాజిటివ్ ఉంది. ఈ రెండు గ్రహాల్లో ఏ గ్రహానికి ఎక్కువగా తక్కువ డిగ్రీలు ఉంటాయో ఆ గ్రహం అనేది ఒకవేళ గ్రహ యుద్ధం కనుక జరిగినట్లయితే ఆ గ్రహం అనేది గెలుస్తుంది. కాబట్టి ఆ గ్రహ యుద్ధంలో గెలిచిన గ్రహం అనేది మా లగ్నానికి శుభుడు అవ్వాలి. కాబట్టి సో ఇక్కడ కుజగ్రహం తక్కువ డిగ్రీలు ఉండి ఈ శని గ్రహాన్ని డామినేట్ చేసినా అది మంచి విషయమే. ఈ గ్రహ యుద్ధాలన్నీ మాకెందుకు లేని అనుకుని ఈ రెండు గ్రహాల మధ్య డిగ్రీల తేడా అనేది 10 డిగ్రీల కన్నా ఎక్కువ కనుకున్నట్లయితే అప్పుడు ఎటువంటి గ్రహ యుద్ధం జరగదు. కాబట్టి సో ఇక్కడ ఈ 6వ భావంలో ఈ రెండు గ్రహాలు ఇండివిజువల్గా వాళ్ళకి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అక్కడ 6వ స్థానంలో శుభగ్రహమైన కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఈ 6వ భావానికి సంబంధించిన పాజిటివ్ విషయాలు అయితే ఈ పర్సన్స్ అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ సప్తమాధిపతి వెళ్ళి దుస్థానంలో ఉండడమే కాకుండా ఒక సహజంగా పాపత్వం పొందిన కుజగ్రహంతో కలిశాడు. ఈ కుజగ్రహం గొడవలకి తగాదాలకి కారకుడు. అండ్ అలాగే ఈ కుజగ్రహాన్ని వివాహ నాశకుడిగా కూడా మనం తీసుకుంటాం కాబట్టి సో ఈ కాంబినేషన్ అనేది మ్యారేజ్కి అంతా పాజిటివ్ కాంబినేషన్ అయితే మాత్రం కాదనమాట. ఈ కాంబినేషన్ అనేది ఉన్నప్పటికీ ఈ రెండు గ్రహాల మీద ఈ లగ్నానికి శుభగ్రహాలైన గురుగ్రహం యొక్క దృష్టి అనేది ఈ రెండు గ్రహాల మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ ప్లేస్మెంట్ వల్ల వచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. అంటే అలాగే నవాంశం కూడా మనం చూడాల్సి వస్తుంది. నవాంశలో ఈ రెండు గ్రహాల యొక్క కలయిక అనేది లేకపోయినా ఈ రెండు గ్రహాల మధ్య ఏదైనా సంబంధం అనేది కనుక నవాంశలో కనుక ఉన్నట్లయితే అంటే పరస్పరం ఒకరినొకరు చూడడం కానీ లేకపోతే కుజగ్రహం ఆయన ఒక చతుర్థ దృష్టితో శనిని చూడడం, శనికి ఆయన కూడా ప్రత్యేక దృష్టితో ఈ కుజగ్రహాన్ని కనుక చూసినట్లయితే నవాంశలో అప్పుడు ఈ కంజంక్షన్ అనేది ఇంకా బాగా బలంగా పనిచేసేదానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట.
ఫైనల్గా మనం ఈ విధంగా టోటల్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఈ శని కుజ గ్రహాల యొక్క కలయిక అనేది ఎంతవరకు పనిచేస్తుంది, అది మీ లగ్నానికి పాజిటివ్గా పనిచేస్తుందా లేకపోతే నెగిటివ్గా పనిచేస్తుందా అనే విషయాన్ని మనం కంక్లూజన్ అనేది చేయాలన్నమాట. ఇంకా ఈ టాపిక్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీళ్ళు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా, ఇందులో ఉన్న కంటెంట్ కనుక మీకు పాజిటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇక చివరగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.